భాస్కరు, ఇదిగో భాస్కరు. ఏడు సత్యవతి ఎలాగొచ్చా? ఏం లేదు భాస్కరు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఓ పాలు పక్కకొత్తావా? పక్కకా? పక్కెందుకు? అదేదో ఎక్కడే చెప్పు. ఈడొద్దులే భాస్కరు, ఎవరైనా వింటారు. ఓ పాలు అలా పక్కకొస్తే నీకు నాకు మంచిది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక మొక్క అర్థం కావట్లేదు. అది కాదు భాస్కరు, ఒక్క నిమిషం అలా పక్కకు రా. ఏంటిది పక్కకు తీసుకెళ్ళింది? అది కాదు భాస్కరు, నాకు అర్జెంటుగా ఒక 5,000 రూపాయలు అవసరం. నువ్విప్పుడు ఇచ్చావే అనుకో, ఒక నెల రోజుల్లో వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. అయ్యి బాబోయ్, 5,000? 5,000 అంటే ఇప్పటికిప్పుడు నా దగ్గర ఎక్కడ ఉంటా సత్యవతి? ఓ 4 రోజులు ఆగిరా. అది కాదు భాస్కరు, అంత మాట అనుకో. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకో. ఇదిగో, ఎవరైనా చూస్తే బాగోదు, చెయ్యొద్దులే. చూడు భాస్కరు, నువ్వు కావాలంటే తాకట్టెట్టుకోవడానికి నా చెవి పోగులిస్తాను. చెవు పోగులే? ఏ మాత్రం చేస్తా ఏటి? 8 గ్రాములకు దగ్గరగా ఉంటాయి. 40,000 రూపాయలుంటాయి. ఇవి నీ దగ్గర పెట్టుకుని ఒక 5,000 ఇవ్వు చాలు. నెల తిరక్కముందే వడ్డీతో సహా ఇస్తాను. ఆ తర్వాత నా చెవి పోగులు తీసేసుకుంటాను. సరేనా? అబ్బో, ఇది 5,000 రూపాయల అప్పుకి 40,000 రూపాయల బంగారం వేస్తుంది. ఇంకెందుకు భయము? ఇచ్చేస్తే పోలా. ఇదిగో సత్యవతి, 100కి 5 రూపాయలు వడ్డీ అయితేనే ఇస్తాను. అలాగే భాస్కరు, 5 కాకపోతే 6 తీసుకో. నిజమా? 6 రూపాయలు వడ్డీ ఇస్తావా? నెల తిరిగిలోపు ఇచ్చేస్తాను. సరేనా? అలాగే ఇచ్చేస్తానులే. ఇదిగో తీసుకో. చాలా థ్యాంక్స్ భాస్కరు, సమయానికి దేవుళ్ళ కాపాడావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఏం చేస్తున్నావు సత్యవతి? అదేం లేదు భాస్కరు, నువ్విచ్చిన డబ్బు వల్ల నా గుండెలో ఉన్న భారం అంతా ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే ఆనందంగా ఒకసారి కౌగిలించుకున్నాను. తప్పుగా అనుకోకు భాస్కరు. సర్లే, ఎవరైనా చూస్తారు. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అసలు ఏడు జరుగుతున్నట్టు? అసలు అన్నీ డబ్బులు ఎందుకు ఇచ్చినట్టు? ఈడి దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? ఎందుకు కోగలించుకున్నట్టు? ఏంటి అర్థం కావట్లేదే. ఎల్లు అడుగుదామా? వద్దులే.
ఆడికసలే కోపం ముక్కు మీద ఉంటది. నన్నే అనుమానిస్తున్నావా అని రాజబాబులా ఇంతే తెగుడతాడు. సమయం చూసి మెల్లిగా అడుగుతానా. హాయ్ నాన్న. హాయ్ మా. అదే మీ ఫ్రెండ్ యుఎస్ఏ వెళ్తున్నాడని చెప్పావు కదా, అతను వెళ్ళిపోయాడా? అమ్మో, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతానన్నాడు. ఓ, అతనికి గిఫ్ట్గా ఏమైనా ఇచ్చావా? గిఫ్టా? ఇదేంటి సడన్గా గిఫ్ట్ ఇచ్చావా అని అడుగుతుంది మామ్. గిఫ్ట్ ఏమి ఇస్తామమ్మా, నేను వెళ్ళి కలవడమే వాడికి పెద్ద గిఫ్ట్. కరెక్ట్. మరి ఎవరికి ఇవ్వడానికి పట్టెలు కొన్నావు నాన్న? దేవుడా, నేను పట్టీలు కొన్న విషయం అమ్మకి ఎలా తెలిసింది? నేను పట్టీలు కొనడం ఏంటమ్మా? అంటే నువ్వు పట్టేలు కొనలేదా నాన్న? కొన్నావు కొన్నావు. నువ్వు చూడాల్సింది మీ నాన్నని కాదు నాన్న, నన్ను. నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నువ్వు పట్టేలు కొన్నావా లేదా? అంటే నేను పట్టీలు కొన్న విషయం అమ్మకి తెలిసిపోయిందన్నమాట. కొన్నానమ్మా. ఎవరి కోసం కొన్నావు? అది మా ఫ్రెండ్కి పెళ్ళైందని చెప్పాను కదమ్మా, వాళ్ళ మిస్సెస్కి కొన్నాను. మరి ఇందాక అడిగితే గిఫ్ట్ ఏమీ ఇవ్వలేదన్నావు? ఫ్రెండ్కి ఇచ్చావా అని అడిగావు, ఇవ్వలేదన్నాను. అదే నువ్వు వాళ్ళ భార్యకి ఇచ్చావా అని అడిగితే ఇచ్చానని చెప్పుండేవాడిని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం ట్విస్ట్ ఇచ్చావురా? ఏమన్నారు? ఏం లేదండి, ఏం గిఫ్ట్ ఇచ్చావురా అన్నాను. ఆ గిఫ్ట్ ఏదో నాకు చెప్పి ఇవ్వచ్చు కదా, కొంచెం గ్రాండ్గా ఇచ్చేవాళ్ళం. అంటే ఆ క్షణంలో నాకు గుర్తు రాలేదమ్మా, అందుకే నా దగ్గరున్న అమౌంట్తో కొనిచ్చాను. సర్లే, భోంచేద్దాం రా. సరే అమ్మా, ఫ్రెష్ అయ్యి వస్తాను. సర్లే, చేసిన దొంగ సైగలు చాలు, వెళ్దాం పదండి. ఏమండి, పట్టీలు చూశారుగా? చూస్తున్నానండి. ఈ పట్టీలు ఎవరు ఎవరికి కొన్నారో మీకేమైనా గుర్తొచ్చిందా? గుర్తొస్తుందండి. ఇవి జమీందారు శంకర్ నారాయణ గారు తన కూతురు కోసం చేయించిన పట్టీలండి. కదా, మరి ఈ పట్టీలు
మన రవిచంద్ర దగ్గరికి ఎలా వచ్చాయి? అదే నాకు అర్థం కావడం లేదండి. ఇవి జమీందారు పట్టీలని, వీటి సంగతి మనకి ముందుగానే తెలుసని మన రవిచంద్రకి తెలియకూడదు. అలాగేనండి. రవి, నాన్న రవి. అమ్మా వస్తున్నా. ఏంటమ్మా పిలిచా? ఈ పట్టీలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి నాన్నా? అమ్మకి కనబడకుండా దాచేద్దాం అనుకున్నాను, బట్ అడ్డంగా దొరికిపోయాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? అడుగుతుంటే మాట్లాడవేంటి నాన్నా? ఈ పట్టీలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? పట్టీలు కాదమ్మా, పట్టి. ఓకే పట్టి కదా, పట్టి. తెలివిగా మాట్లాడకు. ఇది ఒక్క పట్టీనేనని నాకు తెలుసు. ఈ పట్టి నీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే ఇందాక మా ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి వస్తుంటే దారిలో దొరికిందమ్మా. ఖరీదైన వస్తువు కదా, పాపం ఎవరో పోగొట్టుకుని ఉంటారు. ఎవరైనా వచ్చి అడిగితే ఇచ్చేద్దాం అనుకుని తెచ్చానమ్మా. ఈ పట్టి నీకే దొరికిందని పోగొట్టుకున్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది నాన్నా? నేను రేపు చుట్టుపక్కల వాళ్ళని అడుగుతానమ్మా. ఈ పట్టి నాది అని ఎవరైనా ముందుకొచ్చారనుకో, వాళ్ళకి ఇచ్చేస్తానమ్మా. ఓకే, కాకపోతే వాళ్ళదని నీకెలా తెలుస్తుంది? అది కరెక్టే అమ్మా. ఓ పంచేరా, వెళ్ళి ఈ పట్టీలు పోలీస్ స్టేషన్లో ఇచ్చేయి. పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు. గుడ్ ఐడియా నాన్న. మీరు నోరు మూస్తారా? ఇది జమీందార్ గారి పట్టి అని మీకు తెలుసు కదా. ఈ పట్టి ఏ ఏరియాలో దొరికిందో వీడిని అడిగి తెలుసుకుంటే మనం అదే ఏరియాలో వెతకొచ్చు. ఆ కుటుంబరావు కోకిలమ్మ అడ్రస్ మనకి దొరుకుతుందిగా. మీరు చెప్పింది కరెక్ట్ అండి. నాన్న రవిచంద్ర, ఈ పట్టి ఎక్కడ దొరికిందో కరెక్ట్ గా చెప్పగలవా? అది నాన్న శివాలయం గుడి అవతల. ఏది? నేను కార్పొరేటర్గా చేయబోతున్న వార్డులోనా? అవునమ్మా. అంటే ఆ చిట్టెం ఉన్న కాలనీలోనే దొరికిందా? వీడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ కుటుంబరావు కోకిలమ్మ అదే వార్డులో ఉన్నారన్నమాట. దొరికారా దొంగల్లారా? ఇక మిమ్మల్ని అతి త్వరలో పట్టుకుంటాను, మీ అంతు తేలుస్తాను. అంతవరకు ఈ పట్టీని నా దగ్గరే ఉంచుతాను. నేనే ఎంక్వైరీ చేసి వాళ్ళకిస్తాను, సరేనా? అలాగే అమ్మా. రండి. నేనిచ్చిన పట్టీలకి హామీగా నీ పట్టీలు తీసుకున్నాను. నువ్వు ఆ పట్టీలకి డబ్బులు ఇవ్వగానే ఇవి నీకు తిరిగి ఇచ్చేస్తాను. చిట్టెమ్మ గుర్తుగా తెచ్చుకుంటే అమ్మ తీసుకుందే. ఇంకో పట్టి ఏమో పోయింది. రేపు చిట్టెమ్మ అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అసలే వాళ్ళ నాన్న చిన్నప్పుడు చేయించిన పట్టీలంటవి. ఎలాగైనా అమ్మ దగ్గరున్న పట్టీని, పోగొట్టుకున్న పట్టీని రెండూ సంపాదించాలి.
ఆడికి పాలు పితకడమే తప్ప పశువులకి మేతేద్దామన్న జ్ఞానమే ఉండదు. ఆడికి తిండితో పని లేకుండా పాలిచ్చే గేదెలుంటే బాగుండదేమో. భాస్కరు, భాస్కరు! లేడత్తయ్య, పాలు పోయడానికి వెళ్ళాడు. అయ్యో బాబాయ్, పాలు అయిపోయినాయండి. అయ్యో ఉన్నాయత్తయ్య, ఆగు తీసుకున్నాను. ఇదిగో సిట్టి, ఇలా చెప్తున్నానని ఏటి అనుకోకమ్మా. నీ గురించి ఆడెవడో డ్రైవర్ ఉన్నాడంట కదా, ఆడి గురించి కాకినాడ మొత్తం కోళ్ల ఫారమే కూస్తోందే. ఏటని ఏటని కూతుంది? ఇంకేంటి కూతదే, పెళ్లికి ముందే సిట్టి డ్రైవరు సెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారంట. చెట్ల వెంట చూసినా రోడ్ల వెంట చూసినా ఆళ్లే కనిపిస్తున్నారంట. ఊరు చివరి పంపు చెట్టు కాడా, ఊళ్ళో గడ్డి బాము కాడా సరసాలు ఆడుతున్నారంట. ఊళ్ళో జనాలు మొత్తం అందరు చెవులు కొరికేసుకుంటున్నారంటే నమ్ము. అలా అన్నోళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ నా ముందు మాత్రం అన్నారంటే చెప్పు తీసుకుని కొడతాను. ఎంతమందిని కొడతావే? బా బా ఇంకా ఇటు కావాలేటి? ఇదిగాతయ్య, ఊరు జనాలు నీతో ఏమన్నారు? ఇంకో పాలు చెప్పవే. నాకు తెలుసులేరా భాస్కరు. ఇదిగా పెట్టాల్సిన చిచ్చెట్టేసి చేతులు దులుపుకొని పోతానంటే కుదరదు. ఊరు జనాలు నీతో నిజంగానే అనుంటే ఆ మొక్కేదో ఇక్కడ చెప్పు. చెప్పలేదనుకో నా నోటికి పని చెప్పాల్సి ఉంటది. అంత మాట ఎందుకులేరా భాస్కరు, చెప్పడానికి ఏముంటుందంట. మీ చిట్టెమ్మ డ్రైవరు చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారని చెప్పుకుంటున్నారు. ఎంతైనా వయసులో ఉన్న పిల్ల, వయసులో ఉన్న పిల్లోడు కుదురుగా ఉంటారేంటి? పెళ్లి తర్వాత అవ్వాల్సిన పనులన్నీ పెళ్లికి ముందే అయిపోతున్నాయని జనాలు అందరూ గుసగుసలు ఆడేసుకుంటున్నారు. అలా అన్న ఎదవెవరో నాకు చూపించు, చెప్పించుకొని కొడతాను. ఏ అలా కూతుర్లేరా? వాళ్ళు మాత్రం ఆడోళ్ళు కాదా? కాబోయే వాడితో కలిసి తిరిగితే తప్పు చేసినట్టేనా? ఇక్కడ ఎవ్వరంతా నీతి తక్కువ వాళ్ళు లేరని చెప్పు. నోటుకొచ్చినట్టు బాగితే ఇక్కడ భరించే వాళ్ళు లేరని చెప్పు. ఇంకో పారి నా గురించి కాని నా ఇంట్లో వాళ్ళ గురించి కాని తప్పుగా బాగారనుకో తల తీసి మెలతాను. నువ్వు ఆగవే, మెలేసించాలి గాని నువ్వు ఆడు కలిసి తిరగకపోతే ఊరు జనానికి అనుకునే అవకాశం ఉండేది కాదు కదా. అనియా, నేనంతంతా ఎందుకు కలిసి తిరిగానో నీకు కూడా తెలుసు. నేనే మీకు తెలియకుండా తిరగలేదుగా, మీకు తెలిసేగా తిరిగాను. ఆయన తిరిగినంత మాత్రాన తప్పు చేసినట్టేనా? తప్పు చేసినట్టు కాదని, నా చెల్లి ఎప్పుడూ తప్పు చేయదని నాకు తెలుసు. కానీ ఊర్లో ఉన్న మగాళ్ళందరూ అంత మంచిగా ఆలోచించరు కదా. నేను నీ తోడబుట్టిన అన్నాను కాబట్టి ఇలాగే ఆలోచిస్తాను. అందరిని అలాగే ఆలోచించరు కదా. మీ ఇద్దరి విషయం కాకినాడ మొత్తం బాకేసిందంటే వ్యాపారం చాలా దూరం వెళ్ళిపోయినట్టు. నానా, అత్తయ్య చెప్పిన విషయం విన్నావు కదా, ఇప్పుడు ఏమంటావు? ఆ రోజు ఆడి ఇంటికి వచ్చినప్పుడు గొడవ పెట్టుకుంటే ఏమన్నారు? ఇప్పుడు ఏం జరిగిందో మీ కళ్ళతో మీరే చూస్తున్నారు కదా. నువ్వేమి పట్టించుకోకు. రోడ్డు మీద వెళ్తుంటే అందరూ మోకం మీద వస్తుంటే మూసుకుని తుడుచుకుని వెళ్ళిపోతాం. సిగ్గు శరం లేని బతుకులు కదా మనయ్యి. ఒరే భాస్కరం, ఏం వాగుతున్నావురా? ఆనాడు వనవాసం చేసి వచ్చిన సీతమ్మని ఎవడో ఏదో అన్నాడని శ్రీరామచంద్రుడు అడవులకు పంపించినాడు. అక్కడ ఆయన రాజు, పైగా దేవుడు. ఇక్కడ నువ్వు రాజువి కాదు, దేవుడివి కాదు. మనం అంతా మనుషులురా, మనుషుల్లాగానే ఆలోచించాలా. అవునానా, బయట వాళ్ళు కూడా మనుషులే. మనుషుల్లాగే ఆలోచించి నోటికి వచ్చినట్టు మాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ నోటికి తాళం వేయాలంటే దీనికి ఒకటే పరిష్కారం. ఏంట్రా అన్నయ్య అది? అవన్నీ తర్వాత చెప్తాను గానీ నువ్వు పాల డ్రైవర్ ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పు. ఎందుకు చెప్పించేయి. ఈ అన్నయ్య ఏం చేసినా నీ మంచి కోసం చేస్తాడు అనుకుంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ డ్రైవర్ని ఇంటికి రమ్మని చెప్పు. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను ఆలోచిస్తాను. చూసావా నాన్న, చూసావా ఎలా మాట్లాడుతున్నాడో? ఆడ అన్నదానిలో న్యాయం ఉందమ్మా. ఆడ అన్న కాబట్టి అన్నలా ఆలోచించినాడు.
పైగా ఆడ అన్నదానిలోనూ తప్పు కనిపించలేదమ్మా. ఒకసారి డ్రైవర్ బాబుని రమ్మని చెప్పమ్మా. మిగతా విషయాలు అన్నయ్య మాట్లాడతాడు. అలాగే డ్రైవర్ని రమ్మని చెప్తానులే. ఇదిగా ఊరికనే ఫోన్ చేసి కంగారెట్టేగా మా అన్నయ్య నీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నాడని చెప్పు, అంతే. అలాగే. అతయ్యో, నువ్వు పెట్టిన బాగానే వెళ్ళింది కానీ నీకెళ్ళి పని చూసుకో.